అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పురకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమని రాక్షస బలమతి భయంకరమణి కవివరుడంతటి ఘనతోయని పరిశీలనగా పంపిరి సొరసను ఎప్పుడో నన్ను నిన్ను భృంగమణి వరమొసగి మరి బ్రహ్మకమ్మిరై అదిగా సురస నోటిని తెరచే హనుమంతుడికి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిలో గెలుపనిరి సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి కొని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాత్రుడై ముఖము జొచ్చి